అయ్యా ప్రెసిడెంట్ గారు, ప్రైజ్ లోడండి. మన జాన్ వెస్లీ గారిని కలవాలి సార్. మా అయ్యగారు కలుస్తా అంటున్నారు. ఏమన్నా అవకాశం ఉంటుందా? ఏ ఊరు బ్రదర్? మాది విజయవాడ అండి. మేము ఉండేదేమో హైదరాబాదు. హైదరాబాద్ అండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు మా సారు. అయితే జాన్ వెస్లీ గారిని ఒకసారి కలుద్దామని నేను 2 టైమ్స్ నేను ట్రై చేశాను. అలాగే బ్రదర్, మీకు నెంబర్ చెప్తాను, సేవ్ చేసుకోండి. సార్ 9618 9618 తర్వాత 111 111 తర్వాత 888. సార్ 9618 111 888. ఓకే రైట్ బ్రదర్. మీరు ఈ నెంబర్ కి కాల్ చేయండి. సిస్టర్ మన ఆఫీస్ లో ఉంటారు, బ్రదర్ కి ఫార్వర్డ్ చేస్తారు. బ్రదర్ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, జాన్ వెస్లీ గారు హోలీ ల్యాండ్ నుంచి నిన్న వచ్చారు బ్రదర్. మీకు ఈ రోజు అవదు, మండే కానీ ట్యూస్డే కానీ కాల్ చేయండి. ఎక్కడికి వెళ్ళారండి? అదే బ్రదర్ టీంని తీసుకెళ్లి హోలీ ల్యాండ్ వెళ్ళారు 10 days. బ్రదర్ నిన్నే ఇండియా వచ్చారు. కొంచెం మేబీ అక్కడ టైం ఇస్తే కొంచెం రెస్ట్ లో ఉండొచ్చు. మీరు మండే కానీ ట్యూస్డే కానీ చేయండి, మార్నింగ్ 10:30 11కి. అయితే ఒక చిన్న విషయం సార్, మా సార్ ఏంటంటే యాక్చువల్గా ఇజ్రాయెల్ వెళ్దామని ఆలోచనతో ఉన్నారండి. అయ్యో, మరి ఆల్రెడీ వెళ్ళి వస్తారు కదా బ్రదర్. ట్రిప్ అయిపోయింది బ్రదర్. అయిపోయిందా? అంటే మా కంపెనీలో మేమంతా 420 మంది ఉన్నామండి. ఓకే, కంపెనీ మెంబర్స్. కొంచెం ముందు మరి కాల్ చేస్తే మనకి బాగుండు. ఇప్పుడు ఆల్రెడీ అది ట్రిప్ వెళ్దాం, మళ్ళీ ఎవరికల్లా ఇండియా వచ్చేయడం కూడా జరిగింది. ఓకే, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సార్? మేబీ అక్టోబర్ లో ఉంటుంది బ్రదర్, అక్టోబర్. ఓకే, ఇప్పుడు మా సార్ ఏం కనుక్కోండి. నేను యాక్చువల్ గా సార్ నేను మెయిన్ మేనేజర్ అండి. నేను అకౌంటెంట్ నేను సార్ కి. పిఏ గానీ అకౌంటెంట్ గానీ మేనేజర్ గానీ నేనే. అయితే సార్ కాల్ చేయండి సెప్టెంబర్ లో. ఒక్క నిమిషం వినండి సార్. మేము మొత్తం 420 మంది ఉన్నామండి. మా స్టాఫ్ అంతా కూడా, అంటే మెయిన్ స్టాఫ్. వేరే వాళ్ళు ఒక 1500 మంది ఉంటారు. మా మెయిన్ స్టాఫ్ ని 420 మందిని ఇజ్రాయెల్ హోలీ ల్యాండ్ కి తీసుకెళ్దామని మాకు లాస్ట్ ఇయర్ ప్రామిస్ చేశారు మా సారు. ఓకే, యాక్చువల్ గా మన ఆయన ఉన్నారు కదా రెడ్డి గారు, ఏదో మొత్తం విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా. అవునండి, ఆయనతో మాట్లాడడం జరిగింది. కొంచెం ప్యాకేజీ కొంచెం ఆయనది కొంచెం ఎక్స్పెన్సివ్ లాగా అనిపించింది మా సార్కి. ఓకే, దానికోసం ఏంటంటే జాన్ వెస్లీ గారిని ఒకసారి టచ్ లోకి వెళ్ళండి. మరి ఆయన ఎంత అనేది తెలియదు కదా మనకి. సార్తో ఒకసారి అంటే ఆయనతో కొంచెం జాన్ వెస్లీ గారితో కొంచెం ఈజీ ఉంటుంది మనకి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా జాన్ వెస్లీ గారు తిరిగారు కాబట్టి జాన్ వెస్లీ గారితో మనం వెళ్తే కొంచెం వాక్యం తెలుసుకోబడుతుంది. అలాగే హోలీ ల్యాండ్ అంతా కూడా తను చూపిస్తాడు కదా. ఒకసారి ట్రై చేయండి అండి. యాక్చువల్గా నేను కాల్ చేశానండి, నిన్న కూడా చేశాను మీకు. అది మేమైతే 420 మంది ఉన్నాం సార్. మా సారు, మా మేడం గారు, వాళ్ళు సపరేటు. యాక్చువల్గా ఎంత మీ కంపెనీ ఏంటండి సార్? ఐటిఎస్. ఓకే, యాక్చువల్గా ఇది మాది ఏంటంటే సార్, రియల్ ఎస్టేట్ అండ్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ మిర్చి ఇవన్నీ మా సార్ అండర్ లో పనిచేస్తారు అనమాట. లండన్ లోనా? మా సార్ అండర్ లో పనిచేస్తారు. లండన్ లో కాదండి. మా సార్ ఉండేదేమో యాక్చువల్ గా హైదరాబాద్ అండి, జూబ్లీ హిల్స్ లో ఉంటాడు.
ఓకే. బెంగళూరులో ఐటీ కంపెనీ మీరేంటి? ఉంది. బెంగళూరులో ఐటీ కంపెనీ ఉంది. ఓకే. అలాగే మా సార్ యాక్చువల్గా విజయవాడ వాళ్ళది, ఓకే. పడమల లంక అనమాట. పడమట లంక పడమల అండి. లంక. అయితే ఏంటంటే ఆయన యాక్చువల్గా ఇంతకుముందు హైందవుడు అండి. ఓకే. ఆయన దేవుడిని నమ్ముకున్న తర్వాత నాతో ఒకసారి చెప్పడం జరిగింది. ఆయన దేవుని నమ్ముకుని కూడా ఎంత రీసెంట్ గా ఒక 2 years అవుతుందండి. ఒకసారి ఓకే. మనం ఇజ్రాయెల్ వెళ్దాము అనే ఆలోచనతో విజయప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఓకే. ఏమైందో ఏమో మనకైతే తెలియదు. అదే మన దగ్గర ప్యాకేజ్ ఏంటంటే ఈచ్ పర్సన్ కి 1.75. 1,75,000 అండి అవును బ్రదర్, ఈచ్ పర్సన్. ఈచ్ పర్సన్ కి. ఓకే. అండి యాక్చువల్గా మరి మీరు కొంచెం ముందు చేసుకుంటే చాలా బాగున్నాం. మరి టైం బ్యాడ్. సార్ ఇక ఏం చేస్తాం సార్, ఒకసారి మనం దేవుని చిత్తం లేదు ఏది జరగదండి. అయితే మేము 420 మంది ఉన్నామండి. మాకేమన్నా కొంత ఏమన్నా కొంచెం ఏమన్నా ఉంటుందా, ఏమన్నా బార్గెనింగ్ చేసే అవకాశం ఉంటుందా? అదే బ్రదర్, నేను మీకు నెంబర్ ఇచ్చాను కదా, మీరు మండే మాట్లాడండి. ఆ సిస్టర్ మన ఆఫీస్ లోనే ఉంటారు. ఆ సిస్టర్ హోలీ ల్యాండ్ అని చూస్తారు. మెయిన్ ఆ సిస్టర్ గారి నెంబర్ ఇచ్చాను మీకు, హోలీ ల్యాండ్ చూసే సిస్టర్ గారే. మండే మార్నింగ్ కానీ మీరు మండే టైం చేస్తే సరిపోతుంది, సిస్టర్ మాట్లాడతారు. ఎక్కడెక్కడ చూపిస్తారండి? 4 కంట్రీస్ బ్రదర్. జోర్దాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇంకోటి ఏదో ఉంది బ్రదర్. మొత్తం 4 కంట్రీస్ అండి. 4 కంట్రీస్. ఓకే. బ్రదర్ మీకు నెంబర్ ఇచ్చాను కదా, మీరు ఒకసారి ఇప్పుడైనా సిస్టర్తో మాట్లాడండి. ఓకే సార్. యాక్చువల్ గా సార్ ఇంకొకటి, మన యేసయ్యని సిలువేశారు కదా, బ్రదర్ ఆ యేసయ్యని సిలువేషన్ చూపిస్తారా? చూపిస్తారు బ్రదర్. అంటే అది బెత్లెహేమ్, నేను చెప్పడం మర్చిపోయాను. అంటే అది కూడా మీకు ఆ ప్లేస్ చూపిస్తారు. యేసు ప్రభు మరణించిన దినం, అదే ప్లేస్, ఆయన పుట్టిన ప్లేస్ అన్నీ చూపిస్తారు. ఓకే, వెరీ గుడ్. మరి ఇది సార్, మన ఐగుప్తు దేశం నుంచి మన విడిపించుకెళ్లారు కదా మోషే గారు. ఓకే. అంటే ఐగుప్తు కూడా చూపిస్తారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఒక కంట్రీ ఏదో ఉంది, నాకు నేమ్ రావట్లేదు. మీరు మోషే ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా చూపిస్తారు బ్రదర్. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే ఇప్పుడు నాకు ఇది మన సోదమ గుమర్రా పట్టణం ఉంటది కదండి, మన అక్కడ దేవదూతలు వచ్చిన తర్వాత లోతు కూతులు ఉన్న ప్రాంతంలో నిప్పులతో అంతా గంధకం గురించి యెహోవా కాల్చేస్తాడు కదా. అది కూడా చూపిస్తారు. అగ్ని గంధకాలు, ఎర్ర సముద్రం పాయలైంది, అది కూడా చూపిస్తారు. అన్ని చూపిస్తారండి. అక్కడి నుంచి లోతు కూతుళ్ళు గృహలోకి వెళ్తారు కదండి. అవునండి, అది కూడా చూపిస్తారు. గుహ ఉంటది. ఇప్పుడు ఆ లోతు కూతుళ్ళు మద్యం దాగించి సంసారం చేస్తారు కదా. అవునండి, మొత్తం అంతా ప్లేస్ అని చూపిస్తారు కదా. మీరు ఒకసారి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్ మాట్లాడండి. అదే సార్, అదే మేమనుకోవద్దు, అంటే మాకు కొంచెం క్లారిటీ కోసం మా సార్ చెప్పాలండి, అందుకని ఇప్పుడు విచారణ జరిగింది కదండి మన పిలాతు దగ్గర, అది ఏ దేశం? పిలాతు అండి, మన యేసయ్యని సిలువేసి చంపారు కదా, అది రోమా సామ్రాజ్యం బ్రదర్. రోమా. అది ఎక్కడ మరి? అది ఇటలీ బ్రదర్. ఇటలీలో సిలువేసింది రోమ్ లోనా? మరి ఆయన్ని సిలువ ఎందుకు వేసారు సార్ అప్పుడు? అదే మరి న్యూ టెస్ట్మెంట్ ప్రకారం మరి మనిషి పాపాల కోసం ఒక నీతిమంతుడు మరణించాలి కదా. ఆ నీతి తద్వారా పరమాత్మ పుణ్యదాన బలియాగం అని తానే శ్లోకాల్లో సెలవిస్తుంది కదా. అవునవును. మరి ప్రజల పాపాల కొరకు నీతిమంతుడు మరణించాలి. ఆ నీతిమంతుడు యేసు ప్రభు. ఆయన మరణించడం ద్వారా మనకి పాపక్షమాపణ, రక్షణ అనుగ్రహించబడ్డాయి. అవును సార్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన దావీదు మహారాజు ఉంటారు కదండి. అవును బ్రదర్.
ఆ దావీదు మహారాజు సైనికుల భారత సైనిస్తాడు కదా, ఆ కోట కూడా చూపిస్తారండి. ఇప్పుడుకుందా? మహారాజు మీరే ఉండకపోవచ్చు కదా. ఇంకోటి మన యెహోవా దేవుడు చెప్తాడు కదా, దావీదు నీ యజమాన స్త్రీలు నీ కౌగటి చేర్చా, నీకు కావాలంటే ఇంకను ఇచ్చేవాడి, మీరు ఇంత పాపం చేసావు, మహాపాపం చేసావు, కాబట్టి నీ నీ భార్యల్ని నీ చేరువానికి అప్పగిస్తానని చెప్పేసి తన కొడుకుతో సెక్స్ చేస్తాడు కదండి, మన ఏదో మిద్ది మీద అందరూ చూస్తుండగా. అవునండి. ఇప్పుడు ఆ మిద్ది ఇప్పటికీ ఉందా? ఏం బ్రదర్ మరి అది ఐడియా లేదు. మరి నేను వెళ్ళలేదు, జస్ట్ మన ప్రేయర్ వారియర్ అంటే. మీరు వెళ్తారు ఎంతవరకు? లేదు బ్రదర్, మేము ప్రేయర్ చేస్తాం. అదే మీ డౌట్స్ ఆ సిస్టమ్ క్లారిఫై చేస్తారు. అది ఇది ప్రేయర్ నెంబర్, ప్రేయర్ కాల్స్ వస్తున్నాయి, మీకు ఏమైనా డౌట్ ఆ నెంబర్ చేయండి బ్రదర్. అదే సార్, అది అనుకోవద్దు, అంటే మనం అయ్యగారు అన్ని కనుక్కోమన్నారండి, అది అన్ని చూడాలి కదా. చాలా మంది ప్రేయర్ కాల్స్ వస్తున్నాయి. హలో అయ్యగారు, హలో హలో హలో